డే 4 అండ్ 5. నిజం చెప్పాలంటే ఇవాళ నాకు ఒక విషయం అర్థమైంది. మనం అందరం లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటాం గదా! కానీ రియాలిటీలో పొద్దున్నే అలారం మోగగానే ఇంకొక 5 మినిట్స్ అని స్నూజ్ పెట్టేస్తాం. వెయిట్ తగ్గాలని ఉంటది. కానీ వర్కౌట్ స్టార్ట్ చేయడానికి ఎప్పుడో వచ్చే ఒక పర్ఫెక్ట్ మండే కోసం వెయిట్ చేస్తాం. నేను కూడా అలాంటి దాన్నే నిన్న మొన్నటి వరకు. ఏదో ఒక పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేశా. కానీ ఈ 75 డేస్ ఛాలెంజ్ నాకు ఒకటి నేర్పించింది. పర్ఫెక్ట్ డే అనేది అస్సలు రాదు. నువ్వు ఏ రోజైతే స్టార్ట్ చేస్తావో అదే పర్ఫెక్ట్ డే. టు బీ ఆనెస్ట్ ఇంకా నాకు లెగ్ మొత్తం హీల్ అవ్వలేదు. కానీ జిమ్‌కి వెళ్ళాలి అని అనుకోని ఐ షోడ్ అప్ ఫర్ మై సెల్ఫ్. అండ్ నిజం చెప్పాలంటే అదే అసలైన మ్యాటర్. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా స్కేల్ మీద రిజల్ట్స్ రావడం కంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. నేను లేజీ పర్సన్‌ని కాదు. నేను కమిట్ అయితే చేసే పర్సన్‌ని అని మన బ్రెయిన్‌కి తెలియాలి. ఐడెంటిటీ మారితే రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. సో, లెట్స్ సీ డే 75 వరకు ఈ జర్నీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో. ఇంకా పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నారా? లేదా ఈరోజే స్టార్ట్ చేస్తున్నారా? అండ్ ఈ వర్కౌట్స్ ఈరోజు నేను బ్యాక్ వర్కౌట్ చేశాను. ప్రతి వర్కౌట్ 4 సెట్స్ ఇంటూ 15 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే. ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఉంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పేసి ఈ వీడియో కనుక నచ్చితే యాజ్ యూజువల్ చెప్పేదే లైక్, షేర్ అండ్ ఫాలో షర్మి ఫర్ మోర్ సచ్ వాల్యుబుల్ కంటెంట్. అండ్ నేను మీకు ఇంకా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. I'll definitely try to share the information that I know doing workout కానీ డైట్ కానీ whatever that will be useful for you in the coming videos. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద చెప్పాలి నేను అని అనుకుంటే you can comment me in the comment box so that I'll definitely try to do that. Okay guys, thank you for watching. Bye bye.